మలక్పేట్ చందు రాథోడ్ హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కారణమై ఉండొచ్చన్న అనుమానంతో ఆ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య కేసులో 9 మంది ఇన్వాల్వ్ అయినట్లు గుర్తించిన పోలీసులు ఇప్పటికే 4గురిని అదుపులోకి తీసుకున్నారు. చందుపై నిందితులు మొత్తం 8 రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. పోస్ట్ మార్టంలో చందు బాడీ నుండి 5 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు స్పాట్లో మరో 3 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం 10 బృందాలు గాలిస్తున్నాయి. ఫైర్ వచ్చిందా? మలక్పేట్ చందు రాథోడ్ హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కారణమై ఉండొచ్చున్న అనుమానంతో ఆ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య కేసులో 9 మంది ఇన్వాల్వ్ అయినట్లు గుర్తించిన పోలీసులు ఇప్పటికే 4గురిని అదుపులోకి తీసుకున్నారు. చందుపై నిందితులు మొత్తం 8 రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. పోస్ట్ మార్టంలో చందు బాడీ నుండి 5 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు స్పాట్లో మరో 3 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం 10 బృందాలు గాలిస్తున్నాయి. చందుపై మొత్తం 8 రౌండ్ల కాల్పులు జరిపినట్లు గుర్తించారు పోలీసులు. ఇక ప్రస్తుతం పోలీసుల అదుపులో 4 నిందితులైతే ఉన్నారు. ఇక మిగతా వాళ్ళని గాలింపు చర్యలు చేపట్టారు. చందుపై మొత్తం 8 రౌండ్ల కాల్పులు జరిపినట్లు కూడా గుర్తించారు. ఇక పోస్ట్ మార్టంలో చందు మృతదేహం నుండి ఇప్పటికే 5 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక స్పాట్లో మరో 3 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక దీనికి సంబంధించి నిందితుల కోసం 10 బృందాలు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఇక పూర్తిగా మొత్తం నిందితులని పట్టుకునే పనిలో అయితే పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ఇక చందు రాథోడ్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.